చాలామంది చాలా లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ అనేటటువంటిది పెద్ద చర్చకి తావిచ్చింది. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన అనేక మంది, తెలంగాణ వాళ్ళు తక్కువే కానీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. వాస్తవంగా విదేశీ పిచ్చ మనకే ఎక్కువ ఉంది. అవసరమైతే పొలాలు అమ్మి ఆస్తులు అమ్మైనా సరే మన పిల్లల్ని అక్కడికి పంపించాలనుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు ఇంకా మరింతగా, అట్లాగే తెలంగాణలో కూడా రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళు అక్కడ కూడా అమెరికాలో కూడా కొనుక్కుని రాబోయేటటువంటి రోజుల్లో అమెరికన్ మార్కెట్లో మన వాళ్ళు క్రాష్ చేస్తారు, లేకపోతే క్యాప్చర్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు చూస్తే గోల్డ్ కార్డుకి సంబంధించి $5 ట్రిలియన్ సంబంధించిన దాంట్లో కొత్త చర్చకి తావిస్తోంది. అమెరికన్ పబ్లిక్ ఏమంటున్నారంటే ఒక 10 మిలియన్ల కార్డులు ఇట్లా అమ్మితే $50 ట్రిలియన్ వస్తాయి. అదే వస్తే కనుక మనకు ఉన్నటువంటి అప్పు $15 ట్రిలియన్ పైన ఉన్నటువంటి అప్పు క్లియర్ అయిపోతుంది. పైగా మిగతా డబ్బులు పెట్టుకోవచ్చు. కాబట్టి అంతమంది జనాలకి అనుమతించేయండి అని చెప్తున్నారు. కాబట్టి అంతమంది వస్తే అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎట్టుంటాయో చూడాలి.